ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది దావీదు రాసిన కీర్తనలలోని చాలా శక్తివంతమైన మరియు ఆదరణకరమైన వాక్యం. ఈ వాక్యం దేవుని స్వభావం గురించి మరియు ఆయనను నమ్ముకోవడం వల్ల కలిగే ప్రయోజనం గురించి గొప్ప నిబ్బరాన్ని ఇస్తుంది. ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి అని వ్రాయబడింది. యెహోవా ఉత్తముడు అంటే కేవలం ఆయన మనకు ఏదో ఒక సహాయం చేస్తాడని మాత్రమే అర్థం కాదు. ఆయన స్వభావమే మంచిది. దేవునిలో ఏమాత్రం చీకటి గాని, కీడు గాని, అన్యాయం గాని లేదు. ఆయన స్వచ్ఛమైనవాడు, పవిత్రుడు. మనుషులు కొన్నిసార్లు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు మారిపోతారు. కానీ దేవుడు ఎప్పుడూ మంచితనంతోనే నిండి ఉంటాడు. ఆయన మనల్ని ప్రేమించేవాడు, మన పాపాలను క్షమించేవాడు, మన కష్టాలలో తోడుండేవాడు మరియు మన భవిష్యత్తుకు క్షేమాన్ని ఇచ్చేవాడు. అయితే ఈ విషయాన్ని మనం రుచిచూచి తెలుసుకోవాలని వ్రాయబడింది. దేవుడు మంచివాడని కేవలం వినడం వేరు, ఆ మంచితనాన్ని స్వయంగా అనుభవించడం వేరు. ఉదాహరణకు, తేనె తీయగా ఉంటుందని పుస్తకంలో చదవడం కంటే దాన్ని నాలుకతో రుచి చూసినప్పుడే దాని అసలు తీపి తెలుస్తుంది. అలాగే దేవుని ప్రేమను, ఆయన చేసే మేలును మన జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించాలని దావీదు ఆహ్వానిస్తున్నాడు. ఉదాహరణకు, ఈత ఎలా కొట్టాలి అనే దానికి చేతులు ఎలా ఆడించాలి అని పుస్తకంలో చదివితే ఈత రాదు. నీళ్లలో దిగి భయాన్ని జయించి నీటిపై ఈదడం మొదలుపెట్టినప్పుడే ఆ అనుభవం సొంతమవుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని వినడం వేరు. భయంకరమైన కష్టం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చే అంతులేని ధైర్యాన్ని మనసులో పొందడం వేరు. ఆ ధైర్యమే దేవుని రుచి చూడడం. అలాగే ఒక భారీ బరువును మోస్తున్నప్పుడు ఆ బరువును కింద పెట్టొచ్చు అని ఎవరైనా చెబితే వినడానికి బాగుంటుంది, కానీ బరువు తగ్గదు. ఆ బరువును నిజంగా దించివేసినప్పుడు కలిగే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. దేవుడు పాపాలు క్షమిస్తాడు అని తెలియడం వేరు. మనసులో గూడు కట్టుకున్న పాపభారం, అపరాధ భావం ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థించి దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నాక మనసు తేలికవ్వడాన్ని అనుభవిస్తాం. అదే రుచి చూడడం. ప్రియులారా, దావీదు ఉద్దేశం ఒకటే, దేవుని గూర్చిన సిద్ధాంతాలు తెలుసుకోవడం కాదు, ఆయనతో సంబంధం కలిగి ఉండడం ముఖ్యం. ప్రార్థన అనే చెంచాతో దేవుని ప్రేమ అనే తేనెను రుచి చూడడమే నిజమైన భక్తి. అలాగే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడని వ్రాయబడింది. ఆయనను ఆశ్రయించడం అంటే పూర్తిగా దేవునిపై ఆధారపడటం. సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడటం. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడి మీదకు వీధి కుక్క మొరుగుతూ వస్తుంది. ఆ పిల్లవాడు కుక్కతో ఫైట్ చేయడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి తన తండ్రి కాళ్ళ వెనుక దాక్కుంటాడు. నాన్న ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని పూర్తిగా తండ్రిపై ఆధారపడతాడు. అదే ఆశ్రయించడం. తండ్రి వెనుక ఉన్న ఆ పిల్లవాడికి ఇక భయం ఉండదు. కుక్క ఇంకా అక్కడే ఉన్నా తండ్రి తనకంటే బలవంతుడు కాబట్టి తనకు ఏమీ కాదు అనే ధైర్యంతో ఉంటాడు. ఆ భరోసాయే ధన్యత. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆశ్రయించడం అంటే బాధ్యత బదిలీ అగుట. మన బరువును దేవుని భుజాల మీద వేయడమే ఆశ్రయించడం. అలా వేసినప్పుడు మనకు దొరికే నెమ్మదే అసలైన ఆనందం. కాబట్టి మీకున్న ప్రతి భారాన్ని, చింతను ఆ దేవుని పాదాల దగ్గర వదిలిపెట్టి ఆయన ఇచ్చే సమాధానాన్ని రుచి చూడండి. రుచి చూసిన వాడికి ఆ తీపి తెలుస్తుంది. పూర్తిగా నమ్మిన వాడికే దేవుని మహిమ కనిపిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవోపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని. సహోదరి సహోదరులారా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఉత్తముడవని రుచిచూచి తెలుసుకోవాలని నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు ఉత్తముడవంటే కేవలం మాకు ఏదో ఒక సహాయం చేస్తావని మాత్రమే కాదు, కానీ నీ స్వభావమే మంచిది గనుక నీలో ఏమాత్రం చీకటి కానీ, కీడు కానీ, అన్యాయం కానీ లేదు.
గనుక నీ ప్రేమను, నీవు చేసే మేలును మా జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అలాగే ఆశ్రయించడం అంటే మా బరువును నీ భుజాల మీద వేయడమని, అలా వేసినప్పుడు మాకు దొరికే నెమ్మదే అసలైన ఆనందమని నీవు సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మాకున్న ప్రతి భారాన్ని, చింతను నీ పాదాల దగ్గర వదిలిపెట్టి నీవిచ్చే సమాధానాన్ని రుచి చూసే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ వెలుగును పొంది వెలుగు చూచే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.